హాయ్ చేతనశ్రీ. హాయ్ పూజిత. నేను ఇప్పుడు ఇంగ్లీష్ లో ఉన్న పెద్ద పదాలు అడుగుతాను, నువ్వు చెప్పగలవా? ఓకే, షూర్. వాల్కనస్ బద్దలయ్యేటప్పుడు వచ్చే డస్ట్ ని పీల్చడం ద్వారా వచ్చే లంగ్ డిసీజ్ ని ఏమంటారు? న్యూమెనో అల్ట్రా మైక్రోస్కోపిక్ సిలికో వాల్కనోకోనియోసిస్. పొడవైన పదాల పట్ల భయాన్ని ఏమంటారు? హిప్పోపాటమోనిస్ట్రోసెసిక్విపీడేలియోఫోబియా. చాలా బాగుంది అని చెప్పడానికి సూపర్, ఎక్సలెంట్ అనే పదాల్ని వాడుతాము. అత్యద్భుతంగా ఉందని చెప్పడానికి ఏ పదాన్ని వాడతాము? సూపర్ క్యాలిఫ్రాజిలిస్టిక్ ఎక్స్పియాలిడోషస్. వంశపారంపర్యంగా వచ్చే థైరాయిడ్ సమస్యని ఏమంటాము? సూడో హైపోపారాథైరాయిడిజం. ఏదైనా విషయాన్ని విలువలేనిదిగా భావించడాన్ని ఏమంటాము? ఫ్లాసినాసి నిహిలిపిలిఫికేషన్. అస్తవ్యస్తంగా ఉన్న స్థితిని వ్యతిరేకించడానికి ఏమంటారు? యాంటీ ఎస్టాబ్లిష్మెంటేరియనిజం. గౌరవాలను అందుకునే అర్హత కలిగి ఉండటాన్ని ఏమంటారు? ఆనరిఫికబిలిట్యూడినిటేటిబస్. థైరాయిడ్ మరియు ప్యారాథైరాయిడ్ గ్రంథులు తొలగించబడిన స్థితిని ఏమంటారు? థైరోపారాథైరోడెక్టోమైజ్డ్. రిఫ్రిజిరేటర్ లో ఉపయోగించే ఒక రసాయన పదార్థాన్ని ఏమంటారు? డైక్లోరోడైఫ్లూరోమీథేన్. అర్థం చేసుకోవడం కష్టం లేదా అసాధ్యమైన విషయాల్ని ఏమంటారు? ఇన్కాంప్రహెన్షనబిలిటీస్.